వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ పాలిసెట్ 2024 ఫేజ్ 1 కౌన్సిలింగ్ షెడ్యూల్ ఫైనల్గా అయితే మనకి డీటెయిల్గా అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. అండ్ వెబ్సైట్ అనేది కూడా అప్డేట్ చేసేసారు. అండ్ టోటల్గా సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎక్కడ కంప్లీట్ చేసుకోవాలి, అండ్ ఏ ర్యాంక్ నుంచి ఎప్పుడు వెళ్లాల్సి ఉంటుంది, అండ్ వెరిఫికేషన్ ఎలా కంప్లీట్ చేసుకోవాలి, అండ్ సర్టిఫికేట్స్ ఏంటి, అండ్ టోటల్గా ఎన్సీసీ కానీ స్పోర్ట్స్కి సంబంధించి కానీ డీటెయిల్గా కంప్లీట్గా అన్ని అప్డేట్స్ కూడా మనకి వెబ్సైట్లో అయితే యాడ్ చేసేసారు. సో 1 by 1 మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే వాచ్ చేయండి. అలాగే ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం ఇచ్చేస్తారో సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోవద్దు. ఏపీ పాలిసెట్కి సంబంధించి కానీ డిప్లొమాకి సంబంధించి కానీ లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా ఛానల్లో రెగ్యులర్గా అయితే వస్తూ ఉంటాయి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలో టాపిక్ అయితే వెళ్ళిపోదాము. అయితే ఏపీ పాలిసెట్ కౌన్సిలింగ్ వెబ్సైట్ ఫైనల్గా అయితే మనకు అప్డేట్ చేసేసారు ఈ రోజు అయితే. సో కంప్లీట్గా మనకి డీటెయిల్ నోటిఫికేషన్ కానీ ఎన్సీసీ కానీ స్పోర్ట్స్కి సంబంధించి కానీ మొత్తం అన్నీ కూడా మనకి ఇక్కడ అయితే డిస్ప్లే అయితే చేయడం అయితే జరిగింది. సో వెబ్సైట్ లింక్ అనేది కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడి నుంచి కూడా చెక్ చేసుకోవచ్చు. అయితే స్టార్టింగ్ మనకి పాలిసెట్ డీటెయిల్ నోటిఫికేషన్లో గమనించినట్టయితే మనకి కంప్లీట్గా ఫీజ్ పేమెంట్ గమనించవచ్చు. 24th అంటే మే 24వ తారీఖు నుంచి జూన్ 2వ తారీఖు వరకు మీరు ఫీజ్ పేమెంట్ అనేది వెబ్సైట్లో అయితే కంప్లీట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అది ఫస్ట్ ర్యాంక్ నుంచి లాస్ట్ ర్యాంక్ వరకు. సో జూన్ 2వ తారీఖు వరకు మీకు టైం అయితే ఉంది. ఓసీ బీసీ వాళ్ళకి 700 రూపీస్ అనేది మన కౌన్సిలింగ్ ఫీ అనేది ఉంటుంది. అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 250 అనేది ఛార్జ్ అయితే ఉంటుంది. అండ్ ఒకవేళ మన యొక్క సర్వీస్లో ఫీజ్ పేమెంట్ కానీ వెబ్ ఆప్షన్స్ కానీ కంప్లీట్గా అప్లై చేయాలనుకుంటే ఇక్కడ ప్రొవైడ్ చేసిన మీ ఈ నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. సో కంప్లీట్గా అన్నీ కూడా దగ్గరుండి అప్లై చేసి సో ఎలాంటి ప్రాబ్లం లేకుండా అయితే చూసుకుంటాము. సో ఇక్కడ ప్రొవైడ్ చేసిన నెంబర్కి అయితే అమౌంట్ డెబిట్ అయినా ఏ ప్రాబ్లం వచ్చినా కూడా మనదే రెస్పాన్సిబిలిటీ. అండ్ ఇక్కడ మనకి గమనించవచ్చు ఇంపార్టెంట్ నోట్ అనేది, మీరు ఫీజ్ పేమెంట్ అనేది డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్లో మాత్రమే ఫీజ్ పేమెంట్ అనేది చేయగలరు. అండ్ ఫీజ్ పేమెంట్ అనేది ఇక్కడ మనకు క్లియర్గా ప్రొవైడ్ చేశారు. ఫీజ్ పేమెంట్ దయచేసి మొబైల్లో చేయొద్దు, ఓకేనా, గుర్తుపెట్టుకోండి. పీసీలో కానీ ల్యాప్టాప్లో కానీ మీరు ఫీజ్ పేమెంట్ అనేది కంప్లీట్ చేసుకోండి. అండ్ ఫీజ్ పేమెంట్ చేసే టైంలో ఒకవేళ మీకు సక్సెస్ కానీ అవ్వకపోతే 4 వర్కింగ్ డేస్ అనేది వెయిట్ చేయండి. ఆ లోపు కానీ మీకు రీఫండ్ కానీ రాకపోతే మీకు హాల్ టికెట్ నెంబరు, ట్రాన్సాక్షన్ ఐడి వాళ్ళకి ఇక్కడ ప్రొవైడ్ చేసిన కన్వీనర్ ఏపీ పాలిసీ 2024కి వాళ్ళకి మెయిల్ చేస్తే మీకు రీఫండ్ అనేది అయితే వెంటనే ఇనిషియేట్ చేస్తామనేది కూడా మనకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అయితే మనకి ఇక్కడ కంప్లీట్గా చూసుకోవచ్చు ఏమేమి డాక్యుమెంట్స్ కావాలంటే ఏపీ పాలిసెట్ హాల్ టికెట్ కౌన్సిలింగ్కి సంబంధించి, అండ్ ఏపీ పాలిసెట్ 2024 ర్యాంక్ కార్డు, అండ్ ఎస్ఎస్సి ఆర్ ఈక్వలెంట్ మార్క్స్ మెమో, అది ఇంటర్నెట్ కాపీ కానీ ఒరిజినల్ ఉంటే ఒరిజినల్. అండ్ మనకి ఇక్కడ ప్రొవైడ్ చేసిన ప్రకారం ఇక్కడ మనకి 4th to 10th స్టడీస్ సర్టిఫికేట్ అనేది కూడా మనకి కావాల్సి అయితే ఉంటుంది, ఓకేనా. అండ్ నెక్స్ట్ మనకి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది ఓసీ క్యాండిడేట్స్ వాళ్ళకైతే కావాల్సి ఉంటుంది. అది ఫర్ ద ఇయర్ 2024-2025. అది మీ సేవలో కానీ సచివాలయంలో కానీ ఎక్కడి నుంచైనా ప్రాబ్లం అయితే లేదు. ఇంకా ఇన్కమ్ క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేసేసారు. బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి క్యాస్ట్ సర్టిఫికేట్ కంపల్సరీ. ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది కూడా అందరికీ ఉండాల్సి ఉంటుంది. అది కూడా 2021 దాట్ ఉంటేనే ఇన్కమ్ అనేది యాక్సెప్ట్ అనేది అవుతుంది, ఓకేనా. అండ్ మనకి టీసీ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ కూడా కావాలి. అండ్ లోకల్ స్టేటస్ సర్టిఫికేట్, ఇది ఎవరైతే అంటే ఆంధ్రప్రదేశ్ కాకుండా వేరే స్టేట్ నుంచి ఎవరైతే ఉంటారో సో వాళ్ళకి. అండ్ ఎన్సీసీ కానీ స్పోర్ట్స్ కానీ స్కౌట్స్ కానీ ఎవరికైతే ఉంటుందో అది ప్రొవైడ్ చేసిన ప్రాబ్లం అయితే లేదు. అండ్ ఇక మనకి కిందకి వెళ్ళినట్టయితే ఒరిజినల్ సర్టిఫికేట్స్ నీడ్ టు బీ డిపోజ్డ్ ఇన్ ద కాలేజ్ అట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్. సో మీరు ఏవైతే సర్టిఫికేట్ అనేవి సో మీరు వెరిఫికేషన్కి వెళ్తారో అవి జస్ట్ వెరిఫికేషన్ చేసుకొని ఒక సెట్ అంటే 2 సెట్ జెరాక్స్ అనేది తీసుకొని ఉంచుకోండి, ఓకేనా. ఒక సెట్ వాళ్ళు తీసుకొని ఒరిజినల్స్ మీకు బ్యాక్ అయితే ఇచ్చేస్తారు తిరిగి అనేది. సో ఈ ఒరిజినల్స్ అనేవి మీరు కాలేజీలో ఎప్పుడైతే జాయిన్ అవుతారో ఆ ఒరిజినల్స్ అనేది వాళ్ళు అయితే కలెక్ట్ చేసుకుంటారు, ఓకేనా. అండ్ నెక్స్ట్ మనకి షెడ్యూల్ ఫర్ మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ క్యాండిడేట్స్ మనకి టోటల్గా సర్టిఫికేట్ వెరిఫికేషన్ ర్యాంక్స్ ప్రకారంగా అయితే డివైడ్ చేయడం అయితే జరిగింది. రిపోర్టింగ్ టైం అనేది చూసుకోవచ్చు. ఎవ్రీ మార్నింగ్ 9 AM నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. 27th మెయిన్ చూసుకోవచ్చు. ఫస్ట్ ర్యాంక్ నుంచి 12,000. అండ్ 28th చూసుకోవచ్చు 12,001 నుంచి 27,000. అండ్ 29 చూసుకోవచ్చు 27,000 ఒకటి నుంచి 43,000. సో టోటల్గా ఇలా మనకి జూన్ 3వ తారీఖు వరకు మనకి ర్యాంక్ వైజ్ అయితే డివైడ్ చేయడం అయితే జరిగింది. ఇలా మీకు ర్యాంక్ ఎంత వచ్చిందో ఆ ర్యాంక్ ప్రకారంగా అయితే మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకోవాలి. ఇది మీకు చివరిలో అయితే డీటెయిల్ ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇక్కడ మనకి కంప్లీట్గా ఎవరైతే ఇక్కడ మనకి షెడ్యూల్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫీజు అంటే మనకి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కానీ సిఏపీ కానీ ఎన్సీసీ కానీ స్పోర్ట్స్ కానీ గేమ్స్ కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ డేట్స్ అనేది సపరేట్గా అయితే ఇవ్వడం అయితే జరిగింది. వాళ్ళు ఎక్కడ రిపోర్ట్ చేసుకోవాలనుకుంటే
గవర్నమెంట్ పాలిటెక్నిక్ విజయవాడ బెంచ్ సర్కిల్లో మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకోవాలి ఎవరైతే స్పెషల్ రిజర్వేషన్ కేటగిరీ ఉంటారో. ఓకేనా, ఇక్కడ మనకి డేట్స్ కూడా ప్రొవైడ్ చేశారు. ఈ డేట్ అనేది కూడా మీరు చెక్ చేసుకోండి. ఇంకా మనకి ఎక్సర్సైజ్ ఆప్షన్స్ అనేవి ఇక్కడ చూసుకోవచ్చు. వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఇక్కడ మనం చూసుకోవచ్చు. స్టార్టింగ్ ర్యాంక్ నుంచి 50,000 ఆప్షన్స్ ఫర్ ఆల్ ది క్యాండిడేట్స్. ఓకేనా, అండ్ మనకి 2వ తారీఖు నుంచి 3వ 50,001 నుంచి 90,000 ఇలా మనకి ర్యాంక్ వైజ్ అనేది కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ సీట్ అలాట్మెంట్ 7వ తారీఖున జూన్ అయితే రిలీజ్ చేస్తారు. అండ్ టోటల్ మనకి అలాట్మెంట్ కూడా అక్కడే వెబ్సైట్లో జూన్ 7వ తారీఖున 6 PM తర్వాతే మనకి రిలీజ్ చేస్తామని అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఓకేనా, ఇది కంప్లీట్గా మనకి డీటెయిల్ నోటిఫికేషన్లో. ఇంకా బ్యాక్ వెళ్ళినట్టయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫర్ ఎస్టీ కేటగిరీ క్యాండిడేట్స్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎస్టీ కేటగిరీస్ క్యాండిడేట్స్కి అయితే మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ గవర్నమెంట్ పాలిటెక్నిక్ శ్రీకాకుళం అండ్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ విజయనగరం, గవర్నమెంట్ పాలిటెక్నిక్ వైజాగ్ ఇలాగా ఇక్కడ మీరు వెరిఫికేషన్ అనేది ఎక్కడైనా కూడా కంప్లీట్ చేసుకోవచ్చు. అది కూడా గవర్నమెంట్ పాలిటెక్నిక్లోనే. మీ డిస్టిక్లో ఉన్న గవర్నమెంట్ పాలిటెక్నిక్ వెళ్తే వాళ్ళు మీకు వెరిఫికేషన్ అనేది కంప్లీట్ చేస్తారు. ఇక్కడ కూడా మనకి ర్యాంక్ వైజ్ అనేది కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. రోజు మార్నింగ్ 9 AM నుంచి ర్యాంక్ వైజ్గా మనకి స్టార్ట్ అవుతుంది. ఓకేనా, అండ్ ఇంకా నెక్స్ట్ దానికి వెళ్ళినట్టయితే ఇక్కడ మనకి ఎన్సీసీ ప్రయారిటీ, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేశారు. ఇది కూడా మీకు డీటెయిల్గా చెక్ చేసుకోండి. ఎన్సీసీ క్యాండిడేట్స్ వాళ్ళకి కూడా ఇక్కడ మనకి ఏంటి ఎలిజిబిలిటీ ఇవన్నీ కూడా మనకి ప్రొవైడ్ చేశారు. ఇది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఎవరైతే ఎన్సీసీ అండ్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ వాళ్ళకి కూడా మనకి ఏ స్పోర్ట్స్ అని అయితే మనకి ఎలిజిబుల్ ఉంటుందని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. అవి మాత్రం మనకి ఎలిజిబుల్ అయితే ఉంటుంది. ఇది కూడా ఒకసారి మీరు చెక్ చేసుకోండి. అండ్ స్కౌట్స్ అండ్ గైడ్స్కి సంబంధించి కూడా మనకి ఇందులో అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇంకా షెడ్యూల్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎస్సీ, బీసీ, ఓసీ క్యాండిడేట్స్ వాళ్ళకి, ఇందాక ఎస్టీ క్యాండిడేట్స్ వాళ్ళకైతే డేట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది ఎస్సీ, బీసీ, ఓసీ క్యాండిడేట్స్ వాళ్ళకి షెడ్యూల్. టోటల్గా ఇవన్నమాట హెల్ప్ లైన్ సెంటర్స్ అన్నీ కూడా మనకి క్లియర్గా హెల్ప్ లైన్ సెంటర్స్ కంప్లీట్గా మనకి కింద చూసుకోవచ్చు. 42 హెల్ప్ లైన్ సెంటర్స్ అయితే ఉన్నాయి. మనకి ర్యాంక్ వైజ్గా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. రిపోర్టింగ్ టైం 9 AM నుంచి 1 PMలో ఎప్పుడైనా మీరు రిపోర్ట్ చేసుకోవచ్చు. ఎస్టీ క్యాండిడేట్స్ ఇన్స్ట్రక్టర్ టు అటెండ్ ద సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇన్ ద హెల్ప్ లైన్ సెంటర్ మార్క్ స్టార్ ఓన్లీ. ఓకే, ఇక్కడ మనకి అన్ని ప్రొవైడ్ చేశారు. ఇవన్నీ చెక్ చేసుకోండి. ఏ ర్యాంక్ మీ ర్యాంక్ బట్టి మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ర్యాంక్స్ బట్టి పిలుస్తారు. అక్కడ మీరు వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి గవర్నమెంట్ పాలిటెక్నిక్లో ఈ ర్యాంక్స్ అన్ని కూడా చెక్ చేసుకోండి. ఓకేనా, అండ్ ఇంకా పబ్లిక్ నోటీస్ అనేది కూడా కొన్ని యాడ్ చేయడం అయితే జరిగింది. ఇవి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ సిఏపి చిల్డ్రన్ ఆర్మర్ ప్రియారిటీ ఎవరైతే ఉంటారో ఇవి కూడా మనకి ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. మొత్తం అన్నీ కూడా మనకి కంప్లీట్ ఇక్కడే ప్రొవైడ్ చేసేసారు. కంప్లీట్గా మీరు చెక్ చేసుకోవచ్చు. స్పోర్ట్స్ అండ్ గేమ్ ప్రయారిటీ అండ్ కంప్లీట్ షెడ్యూల్స్ అన్నీ కూడా మనకి రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఏపీ పాలసీ 2024 అనేది అండ్ డీటెయిల్ నోటిఫికేషన్ అనేది కూడా మనకి రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో కంప్లీట్గా మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఉంటే ఫీజుకి సంబంధించి కానీ మొత్తం ఇక్కడ కౌన్సిలింగ్ ఇవన్నీ కూడా మీరు ఒకసారి చెక్ చేసేసుకోండి. అండ్ స్పోర్ట్స్కి సంబంధించి గేమ్స్కి సంబంధించి కూడా ప్రయారిటీస్ అనేవి కూడా యాడ్ చేసేసారు. ఇవి కూడా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కానీ ఇవన్నీ కూడా షెడ్యూల్స్ అనేది ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇది పాలసీ 2024కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అనేది. అండ్ షెడ్యూల్స్ అనేది మెయిన్ గమనించవచ్చు. ఈ షెడ్యూల్లోనే మీరు కంపల్సరీ వెళ్ళాల్సి ఉంటుంది. అండ్ ట్యూషన్ ఫీ అనేది కూడా మీరు గమనించవచ్చు. ఎవరైతే ఇక్కడ ఫీజు అనేది ఎలిజిబుల్ అయ్యి ఉంటారో వాళ్ళకి మాత్రమే ఫీజు రిమైన్స్ అనేది క్రెడిట్ అయితే అవుతుంది. ఇక్కడ మనకి చూసుకోవచ్చు గవర్నమెంట్ అండ్ ఎయిడెడ్ పాలిటెక్నిక్ వాళ్ళకి 4,700 అనేది ఫీజు అనేది ఉంటుంది. ఎవరైతే ప్రైవేట్ అండ్ అన్ఎయిడెడ్ పాలిటెక్నిక్స్లో కానీ మీకు సీట్ కానీ అలాట్ అయ్యి ఉంటే 25,000 అనే ఫీ అనేది ఉంటుంది. ఒకవేళ మీకు ఫీజు రిమైన్స్ ఉంటే టోటల్గా ఇదే గవర్నమెంటే మీకు ఫీజు అనేది పే చేస్తుంది. మీరు అలాంటిది కూడా పే చేయాల్సిన అవసరం అయితే లేదు. ఓకేనా, నోట్ ఇక్కడ ఒకటి యాడ్ చేశారు. ఆల్ ద క్యాండిడేట్స్ దట్ కెన్ అప్రోచ్ నియరెస్ట్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ ఎనీ హెల్ప్ రిగార్డింగ్ టు ద వెబ్ కౌన్సిలింగ్. ఇక్కడ మనకి చూసుకోవచ్చు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ 42 హెల్ప్ లైన్ సెంటర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. మీరు ఎక్కడైనా కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకోవచ్చు. ఏ ప్రాబ్లం ఉన్నా, ఏ హెల్ప్ కావాలనుకున్నా మీరు అక్కడికి వెళ్ళి మీ డౌట్ అనేది క్లారిఫై చేసుకోవచ్చు. ఇది పాలిసెట్కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అనేది. సైన్ అప్ బై ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.